ఒక ఊరిలో కొన్ని కాకులు పొరుగు పొలంలోనికి వెళ్ళడం మరియు దొంగతనంగా మొక్కజొన్నలు మరియు గింజలు తినవేయడం తప్ప వాటికి వేరే పని లేదు. ఒకసారి ఒక పావురం చాలా ఆకలితో ఉంది. ఆమె యజమాని ఆమెకు సరిగ్గా ఆహారం ఇవ్వడం లేదు. కాకులు మంచి ఆహారం తింటున్నాయని ఆమె తెలుసుకుంది. ఆమె కాకుల నాయకుడిని అడిగింది, నమస్కారం కాకుల నాయకుడా, మీరు రోజు మంచి ఆహారం తింటున్నారు. మీరు నన్ను కూడా మీ గుంపులో చేర్చుకోకూడదా? నేను కూడా మీతో పాటు ఎగురుతూ మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తాను. కాకుల నాయకుడు తన గుంపులో ఒక పావురం చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. దానితో అతను పావురాన్ని వెంటనే అంగీకరించాడు. ఆ రోజు నుంచి పావురం కాకులతో వెళ్ళడం ప్రారంభించింది. సమయం సాఫీగా గడిచిపోతుంది. పావురం దాదాపు తన యజమానిని మర్చిపోయింది. ఒకరోజు మామూలుగా కాకులు సమీపంలోని పొలం నుంచి ధాన్యములను దొంగలించాలని పథకం వేశాయి. అవి పొలంపైకి ఎగిరి పంటలపై అత్యాశతో దిగాయి. అయ్యో, ఆశ్చర్యం ఏమిటంటే ఎవరూ ఎగరలేకపోయారు. రైతు పంటలపై చక్కగా వల విసిరాడు. దానితో కాకులన్నీ వలలో చిక్కుకుపోయాయి. పావురం కూడా చిక్కుకుపోయింది. అప్పుడు అది అనుకున్నది, కారణం ఏదైనా కావచ్చు. చెడు సావాసం ఒకరోజు లేదా మరో రోజు మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏమనగా, చెడు స్నేహం ఇబ్బందులకు దారి తీస్తుంది.